మొబైల్ నంబర్ అనేది ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొబైల్ ఈజ్ లింక్డ్ విత్ బ్యాంక్. బ్యాంక్ అంటే మనీ. ఈ మనీ పవర్ లేనిదే ఏది లేదు. సో ఇప్పుడు ఫోన్ నెంబర్ చెప్తే డబ్బులు పడిపోతాయి. బ్యాంక్ నెంబర్ గుర్తుపెట్టుకొని దానికి అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. మొబైల్ నంబర్ ఎంత బాగుంటే వ్యాపారం, ఆర్థిక లావాదేవీలు, డబ్బు అంత బాగుంటుంది. సో మొబైల్ నంబర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీ 10 డిజిట్స్ మొబైల్ నంబర్ రాసుకోండి. ఈ 10 డిజిట్స్ కూడితే 51 వస్తే, చాలామంది ఏమంటే 51 అంటే 6, 6 అంటే శుక్రుడు, సకల సుఖాలు, డబ్బు, ట్రావెల్, లవ్, రొమాన్స్, డబ్బులో తాండవిస్తుంటారు, అపర కుబేరులు. సో శుక్రుడు సంపదకు లోటు చేయడం అనుకుంటున్నారు. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, మొబైల్ నంబర్లో ఉన్న నంబర్స్ ఎన్ని? 10. 10 అంటే 1 + 0 1. ఈ 1కి శత్రువు 6. 1 సూర్య భగవానుడు, 6 శుక్ర భగవానుడు. 1కి 6 పడదు. 1 6 పడితే ధ్వంసం అయిపోతుంది. సో 51వ నంబర్ వస్తే సిరి, డబ్బు, పేరు, కీర్తి కాదు. 1 6 అంటే కోపం. కోపం పెరుగుతూ ఉంటుంది. మాటలు తప్పుగా వస్తుంటాయి. భార్యాభర్తల సంబంధాలు, వ్యాపారంలో, లావాదేవీల్లో ఇబ్బందులు, డబ్బు ఖర్చు ఎక్కువ అవ్వడం, చేసే పనిలో జాప్యం, ఎంత డబ్బు వచ్చినా ఆవిరైపోతుంది. అండ్ మనస్పర్ధలు, కొట్లాట్లు, లిటిగేషన్స్, కోర్ట్ కేసెస్, పోలీస్ కేసులు తెచ్చే నంబర్ 51. సో న్యూమరాలజీ తెలియకుండా చాలామంది న్యూమరాలజీ క్లాసెస్ చెప్తున్నారు, ఆఫీసులో ఓపెన్ చేసుకుంటున్నారు. సో జాగ్రత్తగా ఒకరికి 10 మందిని అడిగి, నన్ను కూడా 10 మందిని అడగండి, నేను కరెక్ట్ అంటేనే నా దగ్గర రండి. సో నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ అందరూ కూడా 3 చెప్తున్నారు. సో అందుకున్న క్లయింట్స్ లక్షల్లో ఉన్నారు. సో మీ మొబైల్ నంబర్ కోసం, మీ పేరులో కరెక్షన్ కోసం స్క్రీన్లో నంబర్ కాంటాక్ట్ అయ్యి నా అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు చక్కటి నంబర్, చక్కటి కలర్, చక్కటి లక్కీ స్టోన్స్, పేరులో చిన్న మార్పులు చేసి అద్భుత విజయాలు వచ్చేలాగా గైడ్ చేస్తాను.